కళ్యాణ్ అండ్ తనుజ. ఒక్కరి కోసం ఒకరు సాక్రిఫైస్‌లయితే వద్దనుకున్నారండి. అంటే ఆ సాక్రిఫైస్‌ల వల్ల ఇబ్బంది పడకూడదు. మేమెలా ఉన్నామో అలాగే ఉంటాము. వాళ్ళు బాధపడ్డా సరే గానీ, మన వల్ల ఇంకొకళ్ళు బాధపడకూడదు అనే మైండ్ సెట్ ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా నచ్చింది. తనుజ అండ్ కళ్యాణ్. కళ్యాణ్ ఏమో నిఖిల్ నామినేషన్‌లోకెళ్ళాలి. నీకు ఈ చికెన్, మటన్ గావాలి అనుకుంటే అని చెప్పేసి నాగ్ సార్ అన్నప్పుడు, లేదు వద్దు నాకు చికెన్, మటన్ లేకపోయినా పర్లేదు గానీ నిఖిల్ నామినేషన్‌లోకెళ్ళకూడదు అని చెప్పేసి అంటాడనమాట. అండ్ తనుజ కళ్యాణ్ నామినేషన్‌లోకెళ్ళాల్సొస్తది. నీకు మీ ఫ్యామిలీ, మీ సిస్టర్ వాయిస్ మెసేజ్ వినాలనుకుంటే గనక అంటే, తనుజ వద్దని చెప్తది. అండ్ కళ్యాణ్ వచ్చేసి తనుజకి వాళ్ళ సిస్టర్ వాయిస్ మెసేజ్ వినాలి అనుకుంటే గనక, అదే వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ అనుకుంటే గనక, నువ్వు నామినేషన్‌లో ఉండాల్సొస్తదనుకుంటే గనక, ఇక్కడ చాలా బ్లైండ్‌గా ఒప్పేసుకుంటాడండి కళ్యాణ్. నేను షాక్ అయిపోయానసలు. ఎంతమందికి మీకు కళ్యాణ్ చేసింది కరెక్ట్ అనిపిచ్చింది? లేదు రాంగ్ అనిపిచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఇద్దరు నిజంగా చాలా క్యూట్ ఫ్రెండ్‌షిప్ అండి. తనుజ అండ్ కళ్యాణ్‌ది. నాకు నచ్చింది. మీకు నచ్చిందా?